అని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సంబోధిస్తున్నారు జింకల మాజీ చైర్మన్ అని. కానీ ఆ జింకల రామాంజనేయులకి ఇంతకుముందు ఒక పేరు ఉంది, కేడి రామాంజనేయులు అని. నువ్వు కేడి పనులు చేస్తూ కేడీగా అప్పులోళ్ళు నీ ఇంటి దగ్గరకు వస్తే ఎక్కడికో దాచిపోయి పారిపోయి ఉన్నోడు నువ్వు ఏదో కాంగ్రెస్ పార్టీ పుణ్యాన 2001లో నీకు చైర్మన్ పదవి వస్తే ఈరోజు ఏదో తలకు నెత్తికెక్కి నువ్వు మాట్లాడుతావు. ముందుగా ఫస్ట్ నువ్వేమన్నావు, ఎక్కడో చీకటి రూమ్లో కూర్చున్నారు అన్నారు. కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నావా, కళ్ళల్లోకి ఏదైనా పెట్టుకున్నావా? ఇది మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఆ కార్యాలయంలో కూర్చొని మాట్లాడుతున్నాం. దాని తర్వాత నువ్వేమంటావు, ఎవరైనా కూడా నామినేషన్లు వేస్తారు పెడతారని మాట్లాడతావా? 2021లో స్థానిక ఎలక్షన్స్లో మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని భయపడలేదా? ఇది అందరికి తెలిసిన విషయమే. సరే, మమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెడ్డి గ్యాంగ్ అంటావా? నీ గ్యాంగ్ ఏదో తెలుసా? నీ గ్యాంగ్ మొత్తం ఎన్కౌంటర్ బుక్కి ఎక్కి ఆ ఎన్కౌంటర్ బుక్ కూడా డీటెయిల్స్ అని చెప్పమంటావా? నీది అండర్వేర్ గ్యాంగ్ బ్యాచ్. 94లో గాదిలింగప్ప గారి గురించి మాట్లాడినావు, రైట్? గాదిలింగప్ప గారు ఆ రోజు ఇండిపెండెంట్గా మిమ్మల్ని అందరినీ నిలబెట్టించినాడు, గెలిచినారు. కానీ అదే గాదిలింగప్ప గారు 94లో ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనేది మర్చిపోయినావా నువ్వు? సరే, దాని తర్వాత దివాకర్ రెడ్డి వాళ్ళని, ప్రభాకర్ రెడ్డి వాళ్ళని, తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వాళ్ళని మాట్లాడతావా? 2005లో కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మా అమ్మ కౌన్సిలరే 12 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లుగా ఉన్నప్పుడు ఇదే సిపిఐ సిపిఎం బీజేపీ మద్దతుతో చైర్మన్ సీట్ కైవసం చేసుకునేది నీ బ్యాచ్, నీ నిక్కర్ బ్యాచ్లో వ్యక్తి కాదా? దానికి సహకరించింది దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కాదా? ఆ రోజు కౌంటింగ్ అయిపోయిన వెంటనే అందరు కౌన్సిలర్లు అందరూ మన తాడిపత్రికి వెళ్ళి తాడిపత్రి గెస్ట్ హౌస్లో కూర్చొని అక్కడి నుంచే కదా వచ్చి మీ బ్యాచ్లో ఉన్న వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసింది ప్రభాకర్ రెడ్డి, వాళ్ళ వల్ల కాదని నీకు గుర్తుకు లేదా అని ఈరోజు రామాంజనేయులు అడుగుతున్నా. నువ్వు అవినీతి చేయలేదు, దోనంపూల్ రోడ్లో మేము ఏం చేయలేదు అంటున్నావా? రా, నేను అంబేద్కర్ నగర్ రోడే, నేను 4వ వార్డు రోడే, రా కేటీ రామాంజనేయులు, నువ్వు నేనే ఇద్దరం అధికారులు పిలుచుకెళ్దాం. అక్కడ ఎంత అవినీతి అయిందో దోనంపూల్ రోడ్లో ఫస్ట్ మన వాడే చూపించుకుందాం. ఎంత అవినీతి అయిందో నేను చూపిస్తా. నువ్వు మొన్న 4,000 రూపాయలు పింఛన్ తీసుకుంటువి మా గవర్నమెంట్లో, తల్లికి వందనం మీ వాళ్ళకి వచ్చా. అసలు నువ్వు ఎలాంటి వాడంటే వృద్ధుల కూడా నీకు కొట్టుకుంటుంది. అనురాగ రుద్రాశ్రమంలో ఎంతో మంది వ్యక్తులు ఎన్నో సహాయ సహకారాలు చేస్తే రాత్రి 10 గంటలప్పుడు ఆటోలో అక్కడ ఉండే ఏవైనా మిగిలిండే నూనె ప్యాకెట్లు కానీ బియ్యము బ్యాగులు కానీ తీసుకొని వచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకోవటం లేదా? అక్కడ మిగిలిండే అన్నాన్ని వచ్చి నీ ఇంట్లో నువ్వు చేసుకొని తింటున్నావు. ఈ విషయాలు అంబేద్కర్లో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకోసమే కేటీ రామాంజనేయులు నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు 1 ఏళ్ళు చూపిస్తే మిగతా 4 ఏళ్ళు ఉంటాయి. రా, నీకు దమ్ము ఉంటే అంబేద్కర్ నగర్లో నేను ఇంతకుముందే సవాల్ చేసినాం మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇదే అంబేద్కర్ నగర్లో గుండూరు నారాయణ సామన్న గారు వచ్చినప్పుడు నీకు సవాల్ ఇస్తున్నాం, దమ్ము ఉంటే ఎలక్షన్లో చూసుకుందామన్నాము. ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. ఇంకొకసారి కూడా సవాల్ ఇస్తున్నాం, నీకు దమ్ము ఉంటే నువ్వు నిలబడు, నేను నిలబడతా. ఎవరి దమ్ము ఎవరి సత్తాను చూసుకుందామని ఈ కేటీ రామాంజనేయులకు వినవించుకుంటున్నా. ఇంకో మాట చెప్తున్నా, 2019 నుంచి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్లో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్క కళ్యాణ మండపం కన్నా మీ వెంకటరామరెడ్డి నిధులు ఇచ్చినాడా? మాది వచ్చి గవర్నమెంట్ సంవత్సరం లోపలనే వాల్మీకి కళ్యాణ మండపం 10 లక్షల రూపాయలు, అంబేద్కర్ నగర్కు 10 లక్షల రూపాయలు మంజూరు చేయించిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. నువ్వు మాట వెళ్తే వెంకటరామరెడ్డి మా ఎమ్మెల్యే అంటున్నావు. కనీసం నీకు ఆ ఇంగిత జ్ఞానం లేదా? మాజీ ఎమ్మెల్యే అని సంబోధించు. ఎమ్మెల్యే గుండూరు జయరామన్న, మీ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి. అసలు నువ్వు ప్రొద్దున లేస్తే మీ వైసీపీ అండర్వేర్ బ్యాచ్ మున్సిపల్ ఆఫీస్ గేట్లు తెరిచేది మీరే,
దాని తర్వాత క్లోజ్ చేసేది మీరే. అరే ఎవడు వచ్చినా మీకు డబ్బుతోనే బర్త్ నుంచి లాస్ట్కి మున్సిపల్ ఆఫీస్లో డెత్ సర్టిఫికేట్ల వరకు మీరు ప్రతి ఒక్కరితో డబ్బులు తీసుకుంటూ మీరు కనీసం డబ్బులు తీసుకున్న పనులైనా చేస్తారా? చేయరు. పక్కన వాళ్ళ మీద దబ్బుతారు. నీకు ఎన్ని చూపించాలంటే కేడి రామన్నెల్లు నీకు అన్ని చూపిస్తా, రా నా సవాళ్ళకి రా. నువ్వు డేట్ ఫిక్స్ చేసుకో, టైం ఫిక్స్ చేసుకో, ఎక్కడికి రమ్మన్నా వస్తా. నేను ఒకడే వస్తా. ఎందుకంటే ఒకడే ఎందుకు వస్తా, నా వెనకల గుమ్మనూరు ఫ్యామిలీ అండ ఉంది. ఆ అండ చూసుకొని వస్తా. నీకు దమ్ము ఉంటే మీ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అండ చూసుకొని వస్తావా? రా చూసుకొని. మరి అదే విధంగా నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడినావు. నైట్కి అయితేనే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఓ ఫుల్ బాడీలో డబ్బులు అడగకపోతే నువ్వు మనిషే కాదు. మా వాళ్ళతో నువ్వు వచ్చి ఫుల్ బాడీ మందు తీసుకుంటావు, పెడతావు. నువ్వు అంబేద్కర్ నగర్లో మీసం రాని మగపిల్ల వాళ్ళందరినీ చెడగొడుతున్నావు. మార్కెట్ యార్డ్లో, ఇంతకుముందు మార్కెట్ యార్డ్లో మీరు తాగుతూ మైనర్ పిల్లలతో పోలీసులు దొరికింది నిజం కాదా? ఇలాంటివన్నీ చేస్తూ అభివృద్ధి చేస్తున్న గుమ్మనూరు ఫ్యామిలీలు అంటావా? మొన్న నువ్వే వస్తువే జగజీవనరావు కాలనీలో డ్రైనేజ్ ఓపెనింగ్కి నువ్వే వస్తువే. మా నారాయణ సమానికి నువ్వే కాలువ చేసి నువ్వే శాలో కప్పుతువే. ఎవరండి నీ దొంగ రాజకీయాలు ఇక్కడతో మానుకో.